కానీ మీరు 9.5 సంవత్సరాల తెలంగాణ పాలనలో మీరు చేసిన అప్పులకి వడ్డీలు కట్టడం సరిపోతుంది. మీరు చేసిన ఖజానా ఖాళీకి నిండటం లేదు. క్లియర్ కట్గా ముఖ్యమంత్రి ఓపెన్గా బహిరంగ సభల్లో ప్రజలకు చెప్తున్నారు, తెలంగాణకు వచ్చే ఆదాయం ఎంత, ఖర్చులు ఎంత, అప్పులకు వడ్డీలు ఎంత. మీరు నాకు ఈ సమాధానం చెప్పడానికి సరిగ్గా టైం ఇవ్వండి. ఎందుకంటే ఈ ముఖ్యమంత్రి ఎంత పచ్చి అబద్ధాల కోరో ఈ పాటికే ప్రజలకు అర్థమయ్యింది. ఎన్నికల ముందేం దివాళకోరు మాటలు మాట్లాడారు, ఇప్పుడేం దివాళకోరు మాటలు మాట్లాడుతున్నారు, అసలు కనబడుతూనే ఉంది. రెండవది, మొన్ననే పెట్టిన బడ్జెట్లో రెవెన్యూ సర్ప్లస్ స్టేట్ అని వాళ్ళే పెట్టారు. ఏది బట్టి విక్రమార్క గారు ప్రవేశపెట్టిన బడ్జెట్లో రెవెన్యూ సర్ప్లస్ స్టేట్, మొన్నటి బడ్జెట్లో కూడా 2025 బడ్జెట్ 25-26 రెవెన్యూ సర్ప్లస్ అంటే ఏంటి రజనీ గారు? అంటే మీ ఆదాయం, మీ సొంత వనరులు ఏవైతే ఉన్నాయో స్టేట్ ఓన్డ్ ట్యాక్స్ రెవెన్యూస్, ఆ ఆదాయంతో అప్పులు కట్టంగా, మిత్తిలు అంటే వడ్డీలు కట్టంగా, జీతాలు ఇవ్వంగా, పెన్షన్లు ఇవ్వంగా, సబ్సిడీలు పోను స్టిల్ రెవెన్యూ సర్ప్లస్ ఉన్నామని చెప్పి శాసనసభలో బడ్జెట్ పెట్టినప్పుడు చెప్పారు. మరి బయటికి వచ్చేమో బీదరుపులు అరుస్తారు. రెండవ మాట, మొన్న పార్లమెంట్లో వీళ్ళ పార్టీ వాడు అడిగాడు ఒక ఆయన, తెలంగాణ అప్పుల పరిస్థితి ఏంటి అని. కేంద్ర ప్రభుత్వం చెప్పింది మొత్తం 28 రాష్ట్రాల్లో కింది నుంచి 5వ స్థానంలో ఉంది తెలంగాణ బ్రహ్మాండంగా దివ్యంగా ఉంది, దివాలా తీయలేదు, దివాలా తీసింది మీ బుర్రలు అని కాంగ్రెస్ వాళ్ళకి చెప్పారు. అయినా వాళ్ళ నోర్లు మూతలు పడవు.